అల్వాల్ లైలా అకాడమీలో 20వ తేదీన జరగనున్న గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని లైలా అకాడమీ యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైలా అకాడమీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 20వ తేదీ శనివారం గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అలాగే అతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైలా అకాడమీ సొసైటీ చైర్మన్ అమర్రావు, కరస్పాండెంట్ ఫ్రాన్సిస్ జేవియర్, ప్రిన్సిపల్ బుచ్చిబాబు, ట్రెజరర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. We have already strongly with the pioneering vision of building a future-ready and inclusive Telangana. As Lala Academy joyfully enters its Golden Jubilee year, fondly recalls the visits of illustrious former chief ministers who graced the significant milestones in Lala Academy journey. Sri N.T. Ramarao Garu, he visited Lala Academy in 1983 and inaugurated the agriculture block. Sri Nedumalli Janardhan Reddy Garu, he inaugurated the computer block and electronics block in 1992. And Sri Y.S. Rajshekar Reddy Garu, he visited Lala Academy in 2004 and inaugurated biotechnology and food technology blocks. On this historic occasion, the present Honorable Chief Minister of Telangana, Sri Anupala Revanth Reddy Garu, will grace the occasion and be the chief guest and will launch Lala Academy Golden Jubilee celebrations on Saturday 20th December 2025 at 10 a.m. at its campus in Secretariat. The management, faculty, staff, students, parents, alumni and well-wishers of Lala Academy are deeply honored and greatly encouraged by the gracious presence of the Chief Minister, Sri Revanth Reddy Garu, as the chief guest to inaugurate the Golden Jubilee celebrations and to bless this milestone in our mission of service to education and youth empowerment. Thank you. హయాత్లో మా పూర్వ విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రేరణ స్ఫూర్తితో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి యొక్క ఆహ్వానం మేరకు లోయలా అకాడమీ సొసైటీ ఇక్కడ సాంకేతిక విద్యను డిగ్రీ రూపంలో మన తెలంగాణ ప్రజలకు అందించడానికి మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు చేయూతనివ్వటానికి, వారికి ఉద్యోగ భరోసానివ్వటానికి ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క కాలేజీ ఏర్పాటు చేయబడింది. అది ఈ రాబోయే సంవత్సరంలో 50 వసంతాలను పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలను మేము జరుపుకోవడానికి ప్రారంభోత్సవాన్ని డిసెంబర్ 20వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారితో పాటు సీతక్క గారు, తరువాత వేం నరేందర్ రెడ్డి గారు, కేశవరావు గారు, పిసిసి ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ గౌడ్ గారు, మన పార్లమెంట్ ఎంపీ ఈటెల రాజేందర్ గారు, ఆ తరువాత మన రాజశేఖర్ రెడ్డి గారు, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మన మైనంపల్లి హనుమంతరావు గారు ఫార్మర్ ఎమ్మెల్యే, ఆ తరువాత వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఓయూ యూనివర్సిటీ శ్రీ కుమార్ గారు, గాదే ఎన్నయ్య గారు, తెలంగాణ ఉద్యమ వ్యవస్థాపకులు, తర్వాత ఇప్పుడు సామాజిక సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా వస్తున్నారు. తర్వాత అజిత్ రెడ్డి గారు, అజిత్ రెడ్డి గారు స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, తర్వాత ఆదిప్పు శ్రీధర్ గారు ఓఎస్డి టు కేశవరావు గారు అండ్ ఓఎస్డి టు చీఫ్ మినిస్టర్ ఆఫీస్, వీళ్ళు కూడా ఈ యొక్క వేదికని వారు అలంకరించబోతున్నారు. వారి సారథ్యంలో మా యొక్క స్వర్ణోత్సవాల్ని ప్రారంభించబోతున్నారు.